దేవుని వాక్యంలో నుంచి ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నటువంటి కొన్ని మాటల్ని చూద్దాం. చదవగలిగిన వాళ్ళు మైకెత్తుకోండి. కొన్ని మాటలు మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అదే ఆదికాండములోనే అదే 1వ అధ్యాయంలోనే 31వ వచనాన్ని చూద్దాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమున ఉదయమును కలుగగా 6వ దినమాయెను. 6వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండంలోనే 6వ అధ్యాయానికి 6వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూద్దాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమున చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు ఈ మాటలన్నిటినీ మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, పరమపిత, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాక్యముతో మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు సంఘానికి, వింటున్న వారందరికీ అనుగ్రహించండి. ఈ మాటలు అనేక మంది నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా కృపచూపమని మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి ఈ మాటలు నైనా అనేక మందిని రక్షణలోనికి తీసుకువచ్చినట్లుగా కృపచూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామా? కూర్చోండి. లేచి తిరగకుండా ఇంకా మాట్లాడకుండా కాసేపు కూర్చొని చక్కగా దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాం. ఆది కాండములో మనం 3 వచనాలు చదివాం. 3 వచనాలు. ఫస్ట్ వచ్చి 1వ అధ్యాయం 4వ వచనం చదివాం. రెండవదిగా 1వ అధ్యాయం 31వ వచనాన్ని చదివాం. మూడవదిగా 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదివాం. 3 వచనాలు చదివాం ఆది కాండంలో. ఈ 3 వచనాలలో ఒక్క మాటని రిపీటెడ్గా చదివాం. ఒక్క మాట. ఈ 3 వచనాల్లో ఒక్క మాట ఉంది. ఒకసారి చదివిన వాళ్ళు క్యాచ్ చేస్తారు ఆ మాటని. ఏముంది? ఈ 3 వచనాల్లో ఉన్న ఒకే ఒక్క మాట ఏముంది చెప్పగలరా? దేవుడు చూచెను. ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఉందా? దేవుడు చూచెను. ఇప్పుడు 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు. రెండవ సందర్భంలో కూడా ఉంది, దేవుడు చూశాడు. 3వ సందర్భం చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు, దేవుడు భూలోకమును చూచినప్పుడు. 1వ అధ్యాయం 4వ వచనంలో, 1వ అధ్యాయం 31వ వచనంలో, 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ 3 సందర్భాలలో ఒకే ఒక మాటని మనం చూస్తున్నాము. ఏంటి ఆ మాట అంటే దేవుడు చూచెను. చెప్పగలరా నాన్న? మీరందరూ చెప్పండి. దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? చూసే దేవుడు. గట్టిగా చెప్తే కదా. మన దేవుడు ఎలాంటి వాడు? సౌండ్ పెట్టండి గట్టిగా. మన దేవుడు ఎలాంటి వాడు? చూసే దేవుడు. ఈరోజు నేను అంటాను, మన మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళైతేనేమి, ఈ మాటలు వింటున్న అందరూ అయితేనేమి, మనం ఒక ప్రార్థన చేయాలి ఈరోజు. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా నీవు మమ్మల్ని చూడయ్యా. మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నీవు మమ్మలను చూడయ్యా. ఒకసారి 2 చేతులు జోడించండి. ఒకసారి నాతో పాటు 2 చేతులు జోడించండి. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ప్రభువా
ఇంకొకసారి గట్టిగా, ప్రభువా మమ్మును చూడయ్యా. లేకపోతే ఇంకొక మాట, ప్రభువా నన్ను చూడయ్యా. ఏమడిగాం? చూడు నాయనా, చూడయ్యా, చూడయ్యా. దేవుడు చూసే దేవుడు అని బైబిల్ అంటుంది. ఎస్, మనలను ఆయన చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు ఆయన. అయితే నాన్న వినండి, మనిషి చూడడం వేరు, దేవుడు చూడడం వేరు. అర్థం చేసుకోవాలా? మనిషి చూపులు వేరు, దేవుని చూపులు వేరు. మనం ఒకలాగా చూస్తే దేవుడు ఇంకొకలాగా చూస్తాడు. మీకు ఒక చిన్న మాట చెప్తా. నిన్న కాదు మొన్న అనుకుంటా, గుడారాల పండుగ జరుగుతూ ఉంది గుంటూరులో. మధ్యాహ్నానికి లాస్ట్లే ఈ రోజుకి. గుడారాల పండుగ ప్రారంభించే ముందు బుట్టలు ఎగరేస్తున్నారు వాళ్ళు. బుట్టలో నేను మా ఫ్యామిలీ అంతా కూర్చొని టీవీ దగ్గర చూస్తూ ఉన్నాం. ఆడికి అట్ట బాగాలేకపోయినాం, ఇంట్లో అన్న కూర్చొని లైవ్ చూద్దాం అనుకొని చూస్తూ ఉన్నాం. బుట్టలు ఎగరేస్తూ ఉంటే మేము ఒకలాగా చూస్తుంటే మా చిన్న కుమారుడు ఇంకొకలాగా చూశాడు. ఆయన ఏం క్యాచ్ చేశాడంటే, విజయ్ కమలో ఫ్యాడ్ వాయించాయన ఏం క్యాచ్ చేశాడంటే, చూసారా అది మన జాతీయ జెండా రంగులు అన్నాడు. అప్పుడు దాకా నాకు కూడా అర్థం కాల, మా ఎవరు క్యాచ్ చేయలే. ఆయన చూస్తే ఆయనకు అర్థమైంది, నిజమే కదా జాతీయ జెండా రంగులు. ఏమేమి రంగులు ఉంటాయి జాతీయ జెండాలో? 3 రకాలే. తెలుపు ఉంటుంది, పచ్చ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. 3 కలర్లే ఓలి ఆడ పట్టుకొని ఉన్నారు. ఎవరో ఓపెనింగ్ చేసేటప్పుడు బుట్టలు పట్టుకొని ఉన్నారు. చూడండి, మరి మనం ఒకలాగా చూస్తే ఇతను ఇంకొకలా చూస్తాడు. అవును, మనుషులు చూపు వేరు. ఉదాహరణ నేను చెప్పాలంటే, మనుషులుగాన మన వైపుగాన చూడడం మొదలు పెట్టారనుకో, ఇక మన పని అయిపోయినట్టే. అవునా కదా? అందుకనే అంటారు కదా తెలుగులో, నరుని కను దృష్టికి నల్ల రాయి పగిలిపోద్దంట. ఒక మనిషి చూపుగాన మన మీద పడిందంటే అది చాలా భయంకరం. అందుకని చాలామంది పేర్లు రాసి పెట్టుకొని ఉంటారు. బండ్లు వెనక, ఆటోలు వెనక, ఇళ్ళకు కూడా పేర్లు రాసి పెట్టుకొని ఉంటారు. ఏమనంటే, నరదిష్టి నీకో నమస్కారం. చూడలా మీరు ఎప్పుడా? నరదిష్టి నీకో నమస్కారం అంటే అర్థమైంది, ఒరే నాయన నీచు మనిషి కన్నుగా నా మీద పడిందంటే, మా మీద పడిందంటే మేము అయిపోతాం, నీకో నమస్కారం. అందుకని మనుషులు కళ్ళు కాదు మన మీద పడాల్సింది. ఎవరు కళ్ళు పడాలంట? మనం అడిగాం కదా ఇందాక, ఏమని? దేవా నన్ను చూడయ్యా. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన అదే, నన్ను చూడయ్యా. నేను అదే చెప్తున్నాను, మనుషులు చూసే ఆ చూపు వేరు, దేవుడు చూసే ఆ చూపు వేరు. దేవుడు ఎలా చూస్తాడు, మనుషులు ఎలా చూస్తారు అనేదానికి ఒక 3 సందర్భాలు మీ ముందర పెడతా ఈరోజు. చాలా అద్భుతమైనటువంటి మాటలు, చాలా జాగ్రత్తగా మీరు అందరూ కూడా వినాలని నేను మనవి చేస్తున్నా. దేవుడు ఎలా చూస్తాడు, మనిషి ఎలా చూస్తాడు ఒకసారి చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు ఏలయనగా ఆమె పేరు శారా. చదువు 11వ వచనం, 16వ వచనం కూడా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నాన్న చాలా జాగ్రత్తగా వినాలి, అదే నేను చెప్పా. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహామా నీ భార్య పేరు నేను మార్చేస్తున్నాను అని చెప్పాడు.
అబ్రహాం భార్య పేరు మార్చేస్తున్నాడంట. మీరు చెప్పండి, అబ్రహాం భార్య పేరు ఏం పేరు? గట్టిగా చెప్పండి, ఏం పేరు? ఓ సౌండ్ వినపడడం లేదు. ఏం పేరు? షారానా, షారాయినా? షారాయా, షారా? దో షారాయి, 3 అక్షరాలు షారాయి. షారాయి అంటున్నారా, లేకపోతే 2 అక్షరాలు షారా అంటున్నారా? అసలు ఫస్ట్ ఆమె పేరు ఏం పేరు? చూడండి, మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. ఫస్ట్ ఆమె పేరు ఏం పేరు? 16వ వచనం, 15వ వచనం మళ్ళీ చదువుదాం. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు. ఆమె ఫస్ట్ పేరు, అది ఫస్ట్ పేరు. అబ్రహాం భార్య ఫస్ట్ పేరు ఏం పేరు? షారాయి. గుర్తుపెట్టుకోవాలా, ఏం పేరు? ఇప్పుడు షారాయి పేరుని దేవుడు ఎలా మార్చాడు? చదువుదాం. షారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా. ఆమె పేరు షారా. ఒక అక్షరం కోసేసాడు, ఒక అక్షరం తీసేసి ఇప్పుడేమంటున్నాడు? షారా అని పిలవండి. షారాయి పేరుని కాస్త ఎట మార్చాడు? షారాగా మార్చాడు. నాన్న వినండి, ఇంతకీ దేవుడు షారాయి పేరుని షారా ఎందుకని పిలిచాడంటే, షారాయి అని పిలవబడినప్పుడు ఆమె గొడ్రాలు. ఎవరామి? పిల్లలు పుట్టలేదు నాన్న, పిల్లల పుట్ల. ఈ రోజున పెళ్ళి చేసుకున్నారంటే ఆ సంవత్సరం లోపలే పుట్టాలంతే. జనాలకి ఇదొక విచిత్రమైన జబ్బు. నిజంగా నేను చెప్పేది, జనాలకి ఇదొక విచిత్రమైన జబ్బు. నిశ్చితార్థం చేసుకున్నామంటే, ఏమి నిశ్చితార్థం చేసుకున్నారా, ఇంకా పెళ్లి చేసుకోలేదని అడుగుతారు జనాలు. వాడిని పెళ్లి చేసుకున్నామంటే ఇంకా ఏమీ పిల్లలు పుట్టలేదని అడుగుతారు. వీళ్ళకి లేని తొందర, ఎవరికి లేని తొందర? వాళ్ళకు ఉండదు, ఆ పెళ్లి చేసుకునే వాళ్ళకి తొందర ఉండదు. కానీ ఎవరు గురించి తొందరపడతారు? వాళ్ళు బయట వాళ్ళ గురించి తొందరపడతారు. ఇదో తలకాయ నొప్పి గొడవ. అందుకని లోకం కాకి అని చెప్పింది, కాకులని చెప్పింది. అందుకనే వాళ్ళు కోస్తా ఉంటారా. ఇప్పుడు ఏమి మీ నిశ్చితార్థం చేసుకున్నావు, నిదానంగా చేసుకుంటావేమి? కుదరదు. ఇప్పుడు ఏమి 1 సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరంలో పిల్లలు పడతారు, 3వ సంవత్సరంలో. ఇప్పుడు మీరు చెప్పండి, 10 సంవత్సరాలకు పుట్టిన వాళ్ళు లేరా? పిల్లలు వివాహమైన 10 సంవత్సరాలకు పుట్టిన వాళ్ళు లేరా? 15 సంవత్సరాలకు పుట్టిన వాళ్ళు లేరా? 5 సంవత్సరాలకు పుట్టిన వాళ్ళు లేరా? మరి 1 సంవత్సరానికే తొందరపడితే ఎలా? గొడ్రాలు షారాయి 99 సంవత్సరాలు కాదు కదా, అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చినా సరే ఈమెకి మాత్రం పిల్లల బొట్ల. ఈమె ఫిక్స్ అయిపోయింది. చెప్పండి, ఏమని ఫిక్స్ అయిపోయింది? నేను గొడ్రాల్ని. ఈమె కాదు, బయట ఉండే జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. ఏమని? షారాయికి పిల్లల పుట్టరు, ఆమె గొడ్రాలు. చెప్పండి, బయట జనాలు, మనుషులందరూ షారాయిని ఎలా చూస్తున్నారు? గొడ్రాలుగా చూస్తున్నారు. చెప్తే కదా, మాట్లాడితే కదా. ఎలా చూస్తున్నారు? గొడ్రాలుగా చూస్తున్నారు. షారాయిని గొడ్రాలుగా చూస్తున్నారు. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు? చదువు నాన్న, 16వ వచనం. ఎలా చూస్తున్నాడు? ప్రజలందరూ నేను ఆమెను గొడ్రాలుగా చూస్తే జనాలు నేను ఆమెను ఆశీర్వదించి. దేవుడు ఎలా చూస్తున్నాడు చూడండి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. చూడండి, నేను గొడ్రాలుగా చూడడం లేదంటున్నాడు దేవుడు. నేను నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె, బాగా వినండి, ఆమె జనములకు తల్లి అయి ఉండును. గట్టిగా చెప్పండి, నాతో పాటు చెప్పండి. ఆమె, సౌండ్ పెట్టండి. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురు. ఎవరంట అవి? దేవుడు అంటున్నాడు, అబ్రహామా, ఇక మీదట నీ భార్యని షారాయి అని పిలవబాక. ఆమె పేరు ఏం పేరు? షారా అని పిలువు. ఎందుకంటే షారాయిగా ఉన్నటువంటి ఈమెను జనాలందరూ గొడ్రాలుగా చూస్తున్నారు. ఎందుకు పనికిరాని దానిగా చూస్తున్నారు? దారిన పోతున్నా పిల్లలు పుట్టకపోతే, దారిన పోతున్నా పిల్లలు పుట్టకపోతే ఎట చూస్తారో తెలుసా? స్త్రీని
నాకు ఒక విచిత్రం, ఒకసారి మా అమ్మ ఒక మాట చెప్పింది నాకు. ఎవరో అన్నారంట, ఏమని, ఒంటి బిడ్డ ఉన్న మొహం చూడకూడదంట. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే చూడకూడదు అంటారు, ఓకే, మనం అనుకుందాం, అవన్నీ మనకు పాటలు లేవు కానీ అనుకుందాం. కానీ పిల్లలు పుట్టారుగా, నా తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారుగా, వాళ్ళు చనిపోయారు అనుకోండి, అయినా కానంట ఆ మొహం అంట చూడకూడదు. ఎన్ని తతంగాలో చూడండి లోకము శారాని, మనుషులు శారాని ఎలా చూస్తున్నారంటే గొడ్రాలుగా చూస్తున్నారు. రే ఈమె ఎదురుగ్గా బాబాకండ్రా, నిద్రలేసి మొహం చూడబాకండ్రా, ఈమె ఎందుకు పనికిరానిదిరా, ఇన్ని సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకుని ఈమెకి పిల్లలే లేర్రా, ముద్రేసి పెట్టింది ఏమని, గొడ్రాలని. ఆమె కూడా ఆ దెబ్బకు తట్టుకోలేక, జనాల మాటలు బరాయించలేక దాసినిచ్చి పెళ్లి చేసింది అయ్యగారికి, హాగర్నిచ్చి. ఎందుకు చేసింది హాగర్నిచ్చి అంటే, ఆ హాగర్ ద్వారా అయినా బిడ్డ పుడితే నాకు గొడ్రాలనే నింద పోతుందని. ఎట్టబాది ఆమెకు పుడితే ఆమె తల్లి అవుతుంది, నీకు పుడితే నువ్వు తల్లి అవుతావు. పాపం శారా చిన్న లాజిక్ మర్చిపోయేసి హాగర్నిచ్చి తగలగెట్టింది. జనాలు శారాన్ని ఎట్ట చూస్తున్నారంటే గొడ్రాలుగా చూస్తున్నారు, ఎందుకు పనికిరాని స్త్రీగా చూస్తున్నారు. నేను అంటాను, ముందరపోతుంటే వెనక ఎగతాలు చేసేవాళ్ళు ఉండరా? మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట వాస్తవం. మనం ముందరపోతుంటే మన వెనక మనల్ని చూసి ఎగతాలు చేసేవాళ్ళు ఎంతమందో. నాకు తెలిసిన టిఫిన్ అంగడి ఒకటి ఉంది, బాగుంటుంది అక్కడ టిఫిను, కానీ ఊరు చెప్పను, పేరు చెప్పను. అక్కడ 2 స్త్రీలు 1 మగ ఆయన పనిచేస్తాడు. బాగుంటుంది టిఫిను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతలా ఉంటుంది. అదే సైజులో ఉన్న ఒక ఆయన టిఫిన్కి వచ్చాడు ఆ రోజు అక్కడికి. నేను ఉన్నప్పుడు తింటా. పాపం లావుగా ఉన్న వాళ్ళు కింద కూర్చోలేరు కదా. ఇప్పుడు మీరందరూ కింద ఉన్నారంటే ఏమని అర్థం? మితంగా ఉన్నారు కాబట్టి కింద కూర్చున్నారు. అదే లావు వాళ్ళు వస్తే కింద కూర్చుంటారా? మీరు గమనించండి, లావు వాళ్ళు ఏదైనా స్టూల్ మీద కూర్చుంటారు, కుర్చీల మీద కూర్చుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు కింద కూర్చోలేరు. ఆయన కూడా కింద కూర్చోలేకపోయాడు. ఆయన కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ కుర్చీ ఎలాంటి కుర్చీ అంటే, ఇదిగో మనం కూర్చుంటాం చూడు, చేతులు లేని కుర్చీ ఇది కాదు. ఇదైతే పాపము ఫ్రీగా ఉండుండేమో, ఆయనకి చేతులు ఉండే కుర్చీ వేసి పెట్టి కూర్చోబెట్టినాడు. ఆయనకి ఒక పెర్రే పట్టిందంతో, ఇంకొకటి పట్ల. ఎందుకంటే లావుగా ఉన్నాడు, ఇరుక్కొని ఇట్ట సైడ్కి పెట్టుకొని కూర్చున్నాడు. తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఉంటే వెనక ఆమంటది, ఏమా ఒకరోజు తగ్గించుకుంటా, కుర్చీ కూడా పట్టడం లేదు ఇక్కడ అని ఎగతాలు చేస్తుంది. ఎవరిని? అదే నేను చెప్పబోతున్నా, ఎవరిని? ఆ వచ్చిన ఆయన్ని ఎగతాలు చేస్తుంది. నాకు ధనాన్ని వెలిగింది బలుపు. ఒరే తల్లి, నువ్వు కూడా అంతేలా ఉన్నావు, అది మర్చిపోయావా? నువ్వు కూడా అంతేలా ఉన్నావు, నువ్వు కూడా కుర్చీలో కూర్చోలేవు. ఆ కుర్చీలో నిన్ను కూడా కూర్చొని పెడితే నువ్వు కూడా కూర్చోలేవు. ఎందుకు చెప్తున్నానంటే, నానా, జనాలు మనం ముందర పోతుంటే వెనక ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని చూసి, నన్ను చూసి అయినా సరే, నిన్ను చూసి అయినా సరే, నువ్వు ముందర పోతుంటే వెనకాల ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, గేలి చేసేవాళ్ళు ఉన్నారు. అది మనుషులు చూసే చూపు. అది ఎవరు చూసే చూపు? గట్టిగా చెప్పండి, ఎవరు చూసే చూపు? మనుషులు చూసే చూపు. మనుషులు ఎప్పుడు మనల్ని ఎలా చూస్తారంటే కించపరచాలని చూస్తారు. మనుషులు ఎప్పుడు మనల్ని ఎలా చూస్తారంటే కిందకు తొక్కాలని చూస్తారు. మనుషులు ఎప్పుడు మనల్ని ఎలా చూస్తారంటే కావాలని ఏలెత్తి చూపిస్తారు. ఇది మనుషులు చూసే చూపు. ఒక రకంగా ఉంటే దేవుడు ఎలా చూస్తున్నాడు శారాయిని? అబ్రహమా, ఈ రోజు నుంచి నీ భార్యను శారాయి అని పిలవవద్దు, ఆమె పేరు ఏం పేరు? శారా. అనేక జనములకు తల్లి. ఆమె గర్భములో నుండి రాజులు కూడా పుట్టుకొని వస్తున్నారు. ఒక్క బిడ్డే లేదు ఎడా దిక్కు కదా, ఒక్క బిడ్డే లేదు ఇక్కడ దిక్కు. అయినా కానీ దేవుడు అంటాడు, అనేక జనములకు తల్లి అవుతుంది ఆమె గర్భములో నుంచి రాజులు కూడా పుట్టుకొని వస్తారని. దేవుడు అలా చూస్తాడండి. నేను అందుకే చెప్పా, మనం ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచే కాదు, ఎప్పుడు మనం ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నువ్వు నన్ను
చూడయ్యా, మనుషులు చూస్తే ఎగతాళి చూపయ్యా, మనుషులు చూస్తే గేలి చూపయ్యా, మనుషులు చూస్తే కిందకు తొక్కాలని చూస్తారయ్యా, మనుషులు కాదయ్యా. ఎవరు చూడాలయ్యా? నువ్వు చూడయ్యా. స్తోత్రం. మార్చేశాడు. పేరే కాదు, బ్రతుకు కూడా మారిపోయింది. ఏమని ఒకసారి చూడండి. 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. భలే ఉంటుంది మాట అక్కడ. 21వ అధ్యాయం 6వ వచనం. 21:6. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. అబ్బాబ్బా, శారా చెప్తుంది బిడ్డను కనిన తర్వాత. ఏమని చెప్తుందో చూడండి. ఏం చెప్తున్నా? అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. ఏం చేశాడంటే దేవుడు నవ్వు కలుగు చేసిను. చెప్పండి. దేవుడు నాతో పాటు చెప్పండి, నేను చెప్పినట్టే చెప్పండి. దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను. ఇంకొకసారి, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను. గట్టిగా అరవండి. దేవుడు. ఎవరు చెప్పారా? శారా అంటుంది. ఏమని? దేవుడు నవ్విచ్చాడు నన్ను. ఎప్పుడు నవ్వింది? బిడ్డను కనిన తర్వాత. అబ్బా, ఇప్పుడు వచ్చిందయ్యా నా మొహం మీద. నేను అంటాను, మరి అప్పుడు దాకా నవ్వు అంటే తెలియదు, సంతోషం అంటే తెలియదు. ఎవరికి? శారాకి సంతోషం అంటే తెలియదు. ఎందుకు తెలియదంటే లోకము చూసే తీరు అలాంటిది, లోకములో ఉన్నటువంటి మనుషులు చూసే తీరు అలాంటిది. నేను అంటాను, పైకి నవ్వుతున్న లోపల ఏడ్చుకుంటుందేమో కదా. చాలామంది బతుకులు అట్టే ఉన్నాయి ఈరోజు. మనం పైకి నవ్వుతాం, ఎవరన్నా అడిగినప్పుడు మనం డైలాగ్ చెప్తాం, బాగున్నావా అంటే ఏమంటాం? గట్టిగా చెప్పండి, ఏమంటాం? ఇప్పుడు పెద్దమ్మ కక్కింది, పాపము ఇంటికి పోయింది, బాగలేదు కదా. ఆమెని బాగున్నావా అని అంటే ఇప్పుడు ఏమంటుంది? ఆమె కూడా బాగున్నావా అంటది మాటలు కదా అంటది. ఇప్పుడు రాణమ్మ ఉంది, అడిగితే బాగలేదని చెప్తావా? చెప్పు, ఏమంటావు? బాగానే ఉన్నాను అంటది. ఎందుకు? మనుషులవి మనము పైకి నవ్వుతున్నా లోపల ఏడుస్తుంటాం. శారా బ్రతుకు కూడా అలాగే ఉండింది. కానీ అలాంటి బ్రతుకుని దేవుడు చూశాడు. స్తోత్రం. మనుషులు చూడడం వేరు, దేవుడు చూడడం వేరు. దేవుడు చూచి ఆమె బ్రతుకుని మార్చేశాడు. ఇప్పుడు అంటుంది, దేవుడు నన్ను చూశాడు కాబట్టి దేవుడు నాకు ఏం కలుగు చేశాడు? నవ్వు కలిగి చేశాడు, నవ్విచ్చాడు దేవుడు. నేను అంటాను, ఈరోజు మందిరంలోకి వచ్చిన మిమ్మల్ని అందరినీ, వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నవ్వించునుగాక, అనగా సంతోషాన్ని దయచేయునుగాక. నువ్వు ఎందు కొరకు ఏడుస్తున్నావో, దేని కొరకు ఏడుస్తున్నావో, ఎవరు నిన్ను ఏమైనా అంటే ఏడుస్తున్నావో, దేవుడు అంటున్నాడు, ఓలు చూసే చూపు కాదు, నేను చూస్తున్నా. ఈ రోజు నుంచి నేను చూస్తున్నా. శారాని లోకం గొడ్రాలుగా చూసింది, దేవుడు మాత్రం ఎలా చూస్తున్నాడు? అనేక జనములకు తల్లిగా చూస్తున్నాడు. రాజులు కూడా ఆమె గర్భములో నుంచి రప్పిస్తానంటున్నాడు. పేరు కూడా మార్చేశాడండి. శారాయి కాదు, ఏం పేరు? గట్టిగా, శారాయి కాదు, ఏం పేరు? ఇక్కడ నాదొక ప్రశ్న ఉంది. ఏంటి ప్రశ్న అంటే, అసలు ఎందుకు చూశాడు శారాని ఎందుకు చూశాడు? మా ఏమి నచ్చింది శారాలో? ఏమి చూశాడు దేవుడు శారాలో? ఏమి చూసి ఆమె బ్రతుకును మార్చాడు? ఏమి చూసి ఆమె దుఃఖాన్ని తీర్చేసి సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు? ఏమి చూశాడు అంటే, నాన్న బాగా వినండి, శారాలో అద్భుతమైన 2 లక్షణాలు ఉన్నాయి. భలే లక్షణాలు, అద్భుతమైన 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 లక్షణాలు? నెంబర్ 1 చూడండి, శారాలో దేవుడు చూసిన లక్షణాలు, అద్భుతమైన లక్షణాలు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు శారాని ఎందుకు చూశాడు? చూడండి, శారాలో ఉన్న మంచి లక్షణాలు 2. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. బాబా ఇంకోసారి చదువు నాన్న, భలే మాట. బైబిల్. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. అబ్రహాం అంటే ఎవరు?
ఏమని పిలుస్తుందంట? నా యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అందుకనే దేవుడు చూశాడు. అర్థమవుతుందా? శారాని దేవుడు ఎందుకు చూశాడు? ఎందుకు ఆమె దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని ఇచ్చాడంటే, శారా ఎలాంటిదంటే అబ్రహాముని యజమానుడా అని పిలుస్తుందంట. అంత మాత్రమే కాదు, వాడికి లోబడి ఉంటుందంట. నేను అంటాను, నానా మిమ్మల్ని కూడా దేవుడు చూడాలంటే మీరు కూడా ఏమని పిలవాలని భర్తనే? వాడు పనికిమాలినోడా, వాడికి ఏమి తెలీదా? ఈరోజు అడుగుతున్నారు భార్యలో, వాడు పనికిమాలినోడు, వాడికి ఏం తెలీదు, అన్నీ నేనే ఉండి చెప్పాలా, చూసుకోవాలా. ఇంక నిన్న చూస్తాడు, నీలాంటి దాన్ని చూస్తాడు దేవుడు. భర్తని యజమానుడా అని పిలుస్తుంది, ఎంత గౌరవమో చూడండి. ఇప్పుడు ఒక ఫ్యాషన్ వచ్చింది, తిట్టుకోపాకండి అన్న, ముందే మా అమ్మకు ఒక్కడనే. ఇప్పుడు ఒక ఫ్యాషన్ వచ్చింది. ఏంటో ఫ్యాషన్ అంటే, ఇప్పుడు భర్త లేడనుకో, ఆ భర్తతో పని ఎవరన్నా వచ్చి మాట్లాడడానికి వచ్చారనుకో, ఇప్పుడు భార్య అంటది, వాస్తవానికి ఏమనాలి భార్య? ఆయన లేడు, ఆయన వచ్చినప్పుడు మాట్లాడుకోండి అని చెప్పాలా, ఆయనతో మాట్లాడుకోండి చెప్పాలా. అట్ట చెప్పదు ఇప్పుడు భార్య, నాకు చెప్పేసి పోండి, నేను చెప్తాను ఆయనకి, నేను చూసుకుంటా, మీరు పోండబ్బా. ఇవేదో పెద్ద ఏమని చెప్పాలమ్మా? పుడింగి. లేడు, వచ్చిన తర్వాత మాట్లాడుకోమని చెప్పాలి కదా. లేదులే, నేను చెప్తాలే, పో, నేను చూసుకుంటా పో. ఏం చూసుకుంటావో? అందుకనే దేవుడు చూడడం వల్ల నిన్ను, అందుకనే దేవుడు నీ బ్రతుకు మార్చడం వల్ల, అందుకనే ఇలాగ తయారైపోయినావు. శారాని దేవుడు ఎందుకు చూశాడంటే, శారా తన భర్తని ఏమని పిలుస్తుందంట? యజమానుడా, నా యజమానుడా అని పిలుస్తా. వాడికి లోబడి ఉంటుందంట. అంటే అబ్రహాముకి లోబడి ఉంటుంది. ఎంత మంచి గుణమో స్త్రీలారా! దేవుడు మీ బ్రతుకును మార్చాలంటే, దేవుడు మిమ్మల్ని చూసి మీ దుఃఖాన్ని తీసేసి మీకు ఆనందం ఇవ్వాలంటే, మీరు కూడా విలువ ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? గట్టిగా చెప్పు, ఏమి ఇవ్వాలా? వాడు ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నప్పుడు అనేసి వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఎగలైనట్టు వాడి గురించి చెప్పడం కాదో. ఈరోజు అదొక అలవాటు అయిపోయింది, టంకాలు కొట్టడం. మా ఆయన అట్ట, మా ఆయన ఇట్ట, మా ఆయన అది చేస్తున్నాడు, మా ఆయన ఇది చేస్తున్నాడు. నీ కొంపకు నువ్వే పెట్టుకుంటున్నావు. ఏందది? నిప్పో. ఎవరు పెట్టడంలే, ఎవరు తగలబెట్టడంలే, నీ కాపరాన్ని నీ కొంపకి నువ్వే పెట్టుకుంటున్నావు నిప్పు. కానీ శారమ్మ అట కాదమ్మా, శారమ్మ యజమానుడా అని పిలుస్తుందమ్మా. శారమ్మ యజమానుడా అని పిలిచి వాడికి లోబడి ఉంటుంది. అందుకనే దేవుడు శారాని చూశాడు. స్తోత్రం గట్టిగా. ఇంకొకటి, భర్తకి లోబడి ఉంటుంది, భర్తని గౌరవిస్తుంది కదా, మొదటిది. రెండవది, శారాలో ఉన్న భలే లక్షణం, ఇది భలే ఉంటుంది చూడండి. ఆదికాండానికి వచ్చి 18వ అధ్యాయం 6వ వచనం చూడు. 18వ అధ్యాయం 6వ వచనం చూడు. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. భర్త ఒక పని చెప్పాడు, అబ్రహాం పని చెప్పాడు. ఏం పని అంటే, నువ్వు పిండి పిసికి రొట్టెలు చేయమన్నాడు. మళ్ళీ చదువురా మాటని ఫస్ట్ కా నుంచి. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. రొట్టెలు చేయమన్నాడు. ఎలా చేయమన్నాడు? అరే ఎలా చేయమన్నాడు? ఏంది మీరా? అక్కడున్న మాటనే చెప్పండి. డాష్ పక్కన ఒక మాట చూడండి. త్వరపడి అంటే ఎట చేయమంటున్నాడు? తొందరగా చేయమంటున్నాడు. రొట్టెల్ని ఎట చేయాలా? గట్టిగా చెప్తే కదా. రొట్టెల్ని ఎట చేయాలా? నిదానంగా చేయంటున్నాడా, తొందరగా చేయంటున్నాడా? కొన్నిసార్లు మనం పురుషులుగా ఉండేటువంటి వాళ్ళు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్యకి ఏం చెప్తున్నాడు? మాయ్ తొందరగా చెయ్యి. వీళ్ళు డైలాగ్ ఏమేస్తారా? ఇక్కడ 10 చేతులు లేవు, చెయ్యాలి కదా. ఎప్పుడు చేయాలా?
ఈరోజు పని రేపు, రేపు పని ఎల్లుండి, త్వరగా చేయమన్నాడు. అప్పుడు టైం ఏందో తెలుసా? 18 వచనం చూడండి. అప్పుడు టైం ఏందో తెలుసా? 18 వచనం చూడండి. మొదటి వచనం, 18వ అధ్యాయంలో మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు, ఆయన ఎండవేళ అంటే మధ్యాహ్నం చెట్టుకాడు కూర్చో ఉన్నప్పుడు ఆయనకి కొంతమంది మనుషులు కనబడితే వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఎండవేళ అంటే మధ్యాహ్నం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి భార్యకి పని చెప్తున్నాడు. షారా, నువ్వు తొందరగా రొట్లు చేయమంటున్నాడు. టైం చెప్పండి, మధ్యాహ్నం చెప్పండి, ఏం టైం? ఆడవాళ్ళకి విశ్రాంతి ఏదైనా ఉందంటే ఏ టైంలో? మధ్యాహ్నమే. పాపం ఉదయం నుంచి మీకు ఒక విచిత్రం చెప్పనా, 11 గంటలకు పొలు దొంగుకునే వాళ్ళు ఉన్నారు లేరా? 12 గంటలకు దొంగుకునే వాళ్ళు ఉన్నారు లేరా? మీకు వందనాలు చేసి చెప్తున్నా, ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి, మందిరంలోకి వచ్చిన వాళ్ళకి, వింటున్న వాళ్ళందరికీ అది చాలా తప్పు. స్త్రీ ఏ కుటుంబంలో అయినా నిద్ర లేయంగానే ముందు మొహం కడగాల, ఆ తర్వాత ఏ పనైనా చేయాలా. పొలు దొంగకొని మొహం కడుక్కొని ఆ తర్వాత ఏ పనైనా చేయాలా. మనోళ్ళు పనులన్నీ చేసి అప్పుడు వేసి రొద్దుతుంటారు. అప్పుడు దాకా నీ పాసి మొహంతోనే చేస్తేవి. వాడికి టీ ఇవ్వాలన్నా, అన్నం పెట్టాలన్నా, ఏది చేయాలన్నా అదేమంటే డైలాగ్ వేస్తారు. ఏమని? తోముకుంటేనంట ఆకలేసిపోద్దంట. ఏం ఆకలేస్తే తినిపారేసేది? ఏం మునిగిపోయింది? చాలా తప్పు ఇది. చాలా ఇళ్ళలో చాలామంది స్త్రీలు చేస్తున్నారు, తెలియకుండా తప్పు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎవరినైనా మీరు అడగండి, ముందు స్త్రీ లేయంగానే చేయాల్సిన ఫస్ట్ పని ఫ్రెష్ అవ్వాలా, అంటే పులుదోమాల, మొహం కడగాల. కడిగిన తర్వాత ఏ పనైనా చేయాలా. మొత్తానికి ఏదన్నా ఫ్రీ టైం దొరికిందంటే ఏ టైం అది? మధ్యాహ్నం. ఇప్పుడు ఏ టైంలో వచ్చి గబగబా చేయమంటున్నాడు? మధ్యాహ్నం టైంలో. ఒకవేళ షారా పేస్ట్లో మీరుంటే మీరేం చెప్తారు చెప్పండి, వింటను. అదిగో ఒక గొంతు లేచింది అప్పుడే. ఏమంటామా? ఇప్పుడు దాకా చేసి ఇప్పుడే ఇషబ్బా అని నడుము ఆలస్తుంటే ఎవరినో తీసుకొని వచ్చి, అంటే వాళ్ళు ఎవరు? అబ్రహాం తెలియదు వచ్చిన వాళ్ళు. ఎవరినో తీసుకొని వచ్చి మళ్ళీ రొట్లు చేయమంటున్నాయి. ఏందయ్యా అందులో ఎట్ట చేయాలంట? తొందరగా చేయమంటున్నావు ఎట్టయ్యా? వేసి 4 తగిలిచ్చుండు అనుకుంటా, ఇంట్లోకి తీసుకుని పోయి చివాట్లు పెట్టిండు అనుకుంటా. ఎవరో ముక్కు ముఖం తెలియడానికి నేను ఎందుకు వండి పెట్టాలా? ఇప్పుడు దాకా పని చేసి అలిసిపోయి ఉంటే నన్ను అనుకుంటాం. కానీ షారా అట్ట చేయలా. ఏం చేసిందంటే, మా ఆయన తొందరగా చేయమంటున్నాడని ఏం చేసి పెట్టింది? తొందరగానే చేసి పెట్టింది. దేవునికి స్తోత్రం. అందుకని షారాను దేవుడు చూశాడు. మామూలుగా చూడ్డాయినా, ఆయన చూడాలంటే సంథింగ్ స్పెషల్ మనలో ఉండాలా. ఆయన మన దుఃఖాన్ని తీసేసి సంతోషం ఇవ్వాలంటే సంథింగ్ మనలో ఏదో ఒకటి ఉండాలా. షారాలో ఏముందంటే భర్తని గౌరవిస్తుంది. ఓడు ఉన్నా లేకపోయినా గౌరవించి వాడికి లోబడి ఉంటుంది. రెండవదిగా చూస్తే తొందరగా చేయమంటే ఎట చేసి పెట్టింది? తొందరగానే చేసి పెట్టింది. అందుకని దేవుడు షారాను చూసి, షారా చెప్పిన డైలాగ్ చెప్పండి. షారా చెప్పిన డైలాగ్ 21వ అధ్యాయం 6వ వచనంలో. చూసాను ఆగిపోతా, కోపం వచ్చిందట. వాస్తవాలు చెప్తే కోపాలే వస్తాయిలే, పర్వాలేదు చెప్పండి. ఏం చెప్పాడు? 21వ అధ్యాయం 6వ వచనంలో షారా ఏం చెప్పింది? దేవుడు నాకు మీకు కూడా నవ్వు కలుగు చేస్తాడు. ఎప్పుడో నీ భర్తకు నువ్వు లోబడి గౌరవించోడిని, వాడు ఎలాంటి వాడైనా కావచ్చు. ఏం చేయాలా? గౌరవించాలా. వాడు పనికి మానలేడు, వాడికి ఏం తెలియదు, నువ్వు చెప్పేసి పో, నేను చూసుకుంటా, నేను మాట్లాడేస్తా, నేనే అన్నీ అన్నట్టుగా ఉన్నావు అనుకో, దేవుడు చూడ్డు, జీవిత కాలం ఏడస్తానే బ్రతకాల్సి వస్తుంది. అందుకని షారాను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యజమానుడికి లోబడింది, యజమానుడిని గౌరవించింది. రెండవదిగా వాడు తొందరగా అంటే చెప్పు, తొందరగానే చేసి పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే షారా కాదు, అనేక జనములకు తల్లిగా దేవుడు చూశాడు, చేశాడు. రైట్. షారాని లోకం ఎలా చూసింది? మాట్లాడండి. గొడ్రాలుగా చూసింది. దేవుడు ఎట చూశాడు? ఎట చూశాడు? అనేక జనములకు తల్లిగా చూశాడు. రైట్. ఎందుకు చూశాడు అని అంటే, షారాలో ఉన్న అద్భుతమైన 2 లక్షణాలు. నెంబర్ 1,
మీకు ఇష్టం లేదా ఈ మాట? మాట్లాడడం లేదే. నెంబర్ 1, భర్తని గౌరవించింది. తీసి పారీబాక, గౌరవించాల. నా యజమానుడని గౌరవిస్తా లోబడింది. రెండవది, తొందరగా చేసి పెట్టమంటే ఏడ 10 చేతులు లేవు, 20 తలకాయలు లేవు అని అనలా. ఏం చేసి పెట్టింది? తొందరగానే చేసి పెట్టింది. అందుకని దేవాతి దేవుడు ఆమెకు నవ్వును కలుగు చేశాడు. సెకండ్, దేవుడు ఇంకొక వ్యక్తిని కూడా చూశాడు. లోకం ఎలా చూసింది, దేవుడు ఎలా చూశాడు? అదే ఆదికాండంలో 39వ అధ్యాయానికి రండి. 39వ అధ్యాయం. ఈయన మనకు చాలా పరిచయం. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. మొదటి వచనం చదువు. 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్ష సేనాధిపతియు అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల యొద్ద అతని కొనెను అంటే ఏంది? కొనుక్కున్నాడు. రెండవది, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు? ఆయన పేరు ఫస్ట్లో ఉంది చూడండి, 39 ఫస్ట్లో. యోసేపు. యోసేపుని లోకం ఎలా చూసింది, యోసేపుని మనుషులు ఎలా చూశారు? లాస్ట్ లైన్ చూడండి, లాస్ట్ లైన్. ఐగుప్తీయుడు అని అక్కడి నుంచి ఉండు. అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల యొద్ద అతన్ని కొనెను. వాళ్ళ అన్నల దమ్ములు యోసేపుని అమ్మేశారు కదా. ఓ చెప్పండి, అమ్మేశారా? గట్టిగా చెప్పండి, అమ్మేశారా? అమ్మేసిన తర్వాత పోతీఫర్ అనే ఒక ఐగుప్తీయుడు యోసేపుని కొనెను. అంటే కొనుక్కున్నాడు. యోసేపుని కొనుక్కున్నాడు. గట్టిగా చెప్పండి, యోసేపుని. చెప్తే కదా యోసేపుని. నా ప్రశ్న ఏంటంటే, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేనే చెప్తా. ఎందుకు కొనుక్కున్నాడు? బానిసగా కొనుక్కున్నాడు. యోసేపుని ఎందుకు కొనుక్కున్నాడు? పోతీఫర్ బానిస అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఇప్పుడు పని మనిషి అంటారు. ఇప్పుడు పని మనిషిని పెట్టుకున్నాం అనుకో ఇంట్లో, 2 పూట్ల బోబెట్టాలా, నెలకి జీతం ఇవ్వాలా. నువ్వు పెట్టకపోయినా ఇవిగిపోయినా పని మనిషి ఏం చేస్తుంది? భలే ఓడిది అక్కడ కుదిరినాను నేను పనికి కదా, వీడు నాకు పెట్టడం లేదు చేయడం లేదని చెప్పేసి ఏరే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే నువ్వు ఇయ్యలేదు కాబట్టి. ఇప్పుడు పని మనుషులకి డిమాండ్ చేస్తామా? ఇప్పుడు పని మనుషులు కరుగ్గా ఉన్నారు. కానీ అప్పుడు అట్ట కాదు, ఒక్కసారి డబ్బులు పెట్టి కొనుక్కునేస్తారు మనిషిని. ఏకనా జీవిత కాలం ఆ కొనుక్కున్న మనిషికి చాకిరీ చేయాలా. దీన్నే బానిస అంటారు. వాడు పెట్టినప్పుడే తినాలా, వాడు పడుకోమన్నప్పుడే పడుకోవాలా. బానిసగా యోసేపును కొనుక్కున్నాడు పోతీఫర్. లోకము చూస్తుంది యోసేపుని ఎలా చూస్తుందమ్మా? బానిసగా. చెప్పు ఎలాగా? బానిసగా. వాళ్ళ అన్నల దమ్ముడు ఎప్పుడైతే అమ్మేశారో యోసేపుని, అప్పటి నుంచే ఏం బ్రతుకు? యోసేపు బ్రతుకు బానిస బ్రతుకు. కొనుక్కున్నాడంట పోతీఫర్. ఎందుకు కొనుక్కున్నాడంటే ఇంట్లో పనిచేసేదానికి కొనుక్కున్నాడు, పనోడుగా కొనుక్కున్నాడు, బానిసగా కొనుక్కున్నాడు. ఇక చెయ్యాల్సింది ఆయన వెట్టి చాకిరీ చేయాలా. ఈ పోతీఫర్ ఏమి చెప్తే దాన్ని చేయాలా. వాడు మాంసం కూర తిని పచ్చడి మెతుకులు గిన్నెలు వేసినా తినాలా. అలిసిపోయి రాత్రి ఏదో ఒక టైంలో వచ్చినా వేసేపా కాసేపు కాలు నొక్కు దూరారా అంటే వాడు నిద్రపోతున్నా సరే వచ్చి కాలు నొక్కాలా. ఎందుకు? బానిస కదా, కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు ఒక వస్తువు మనం కొనుక్కున్నాము, కొనుక్కున్న వాడు ఆ వస్తువుని ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఈ ఊరిలో కాదులే, ఈ ఊరు అనుకుంటారేమో. ఒక కుటుంబం ఉంది, కష్టపడతారు. వాళ్ళిద్దరూ భార్య భర్తలు పని చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, నెలకు ఒక ఫోన్ కొనుక్కుంటారు. వాళ్ళ టార్గెట్ అదే, నెలకి ఫోన్ కొనుక్కుంటారు. మీరు చెప్పాలా, మనం ఫోన్లు కొనుక్కున్నామా? కొనుక్కోలా? నువ్వు కన్నా ఎప్పుడు కొన్నావు కన్నా? అప్పుడు మనం కొనుక్కునింది ఎన్ని సంవత్సరాలు ఏంటదా? అయిపోలా, ఇంచుమించు 8-9 అయిపోయి ఉంటుంది. అన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు ఆయన. నువ్వు కన్నా 3 సంవత్సరాల నుంచి. నువ్వు ఫోన్ 7 సంవత్సరాల నుంచి. నా ఫోన్ కొనుక్కొని కూడా ఇంచుమించు 3 సంవత్సరాలు అయిపోయింది. ఏం జాన్? 3 అయిపోయింది. అంటే మనం ఫోన్ కొంటే ఎన్ని సంవత్సరాలు వాడుతున్నాం?
అది చచ్చిపోయిన దాకా వాడతాం అంతే. అది పూర్తిగా పోయిన దాకా వాడతాం. ఆ పూర్తిగా పోయిన తర్వాత ఏరేది కొనుక్కుంటావు. కానీ నేను చెప్పే కుటుంబం నాకు అర్థం కాల. ఒరే ఏందిరా, నెలకు ఒక ఫోన్ ఎందుకు కొంటున్నారా? కష్టపడి పని చేయడం, నెలాఖరులో డబ్బులు వస్తే ఫోన్ కొనుక్కోవటం. ఏం జరుగుతున్నాయిరా మీ ఫోన్లు అంటే చాలా సింపుల్. భార్య భర్తలు గొడవ వస్తూ ఉంటుంది వాళ్ళకి చీటికి మాటికి. భార్యకి గొడవ వచ్చినా దేని మీద చూపిస్తుంది, భర్తకు గొడవ వచ్చినా దేని మీద చూపిస్తుంది? ఏసి నెలకేసి కొట్టడం, చెప్పండి, అది పగిలిపోవడం. పగిలిపోయిన తర్వాత అయ్యో నీ వల్ల నా ఫోన్ పగలు కొట్టానని మళ్ళీ సంపాదించి మళ్ళీ కొనుక్కోవడం. ఇదే మీకు తెలిసిందా? అర్థమవుతుందా కదా? ఇప్పుడు చెప్పండి, ఫోన్లు ఎందుకు కొనుక్కుంటున్నారు? ఎందుకు పగలు కొడుతున్నారు? ఎందుకు పగలు కొడుతున్నారు? ఇంకొకటి మార్చి చెప్పండి. నిజమే మీరు చెప్పింది, మార్చి చెప్పండి. ఎందుకు పగలు కొడుతున్నారు? వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు పగలు కొట్టుకుంటున్నారు. అది మన ఫోన్ పగలు కొట్టమను, వాడి ఈపీ అంతే కదా, వాడి చెంప, అవునా కదా? మన ఫోన్ పగలు కొట్టమను. ఎందుకు వాళ్ళ ఫోన్ పగలు కొట్టుకుంటున్నారంటే అది వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం. జాగ్రత్తగానే పెట్టుకుంటారు, పగలు కొట్టుకుంటారు. నువ్వు ఒక వస్తువు కొనుక్కుంటే నీ ఇష్టం. నువ్వు పగలు కొట్టవా? నువ్వు పగలు కొట్టవు. మీరు ఫోన్లు ఇప్పుడు పగలు కొట్టలా? బజ్జిగా పగలు కొట్టుంటారు. చూసుకోండి, ఆలోచించుకోండి. పోనీ దబర్లు పగలు కొట్టలా, బిందులు పగలు కొట్టలా, పోనీ పగలు కొట్టకపోయినా సొట్టలు చేయలా? ఎందుకు చేశారు సొట్ట? కోపం వచ్చింది కాబట్టి సొట్ట చేసావు. ఇప్పుడు నీ దాన్ని సొట్ట చేసుకున్నావా, పక్కన వాళ్ళ దాన్ని సొట్ట చేసావా? మీదే సొట్ట చేసుకొని ఉంటావు. ఎందుకని? అది పక్కన వాళ్ళది అయితే తంతారు, ఇది ఎందుకు తండరు? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, అది నీది. నువ్వు కొనుక్కున్నావు, అది నీది. నువ్వు కొనుక్కున్నావు, అది నీది కాబట్టి నీ ఇష్టం. ఇప్పుడు చెప్పండి, పోతీఫర్ యోసేపుని కొనుక్కున్నాడు, ఇక ఓడి ఇష్టం. ఎప్పుడు నిద్రపోయినా లేపమంటే లేయాలా, ఎప్పుడు పెట్టి తినమంటే తినాలా, ఎప్పుడు పని చేయమంటే చేయాలా. ఒక మాటలో చెప్పాలంటే కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. వాడు కొనుక్కున్నాడు, పోతీఫర్ కొనుక్కున్నాడు. యోసేపు ఒక బానిసగా చూస్తుంది లోకం. స్తోత్రం, గట్టిగా చెప్పు స్తోత్రం. యోసేపు ఒక బానిసగా చూస్తుంది లోకం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలా చూస్తున్నాడు? ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం చూడండి. 42వ అధ్యాయం 6వ వచనం. యోసేపుని బానిసగా చూస్తుంది లోకం. దేవుడు ఎలా చూశాడు? 42:6. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. దేవుడు ఎలా చూస్తున్నాడు చూడండి. ఓడు బానిస కాదు. యోసేపు బానిస కాదు. ఇంకెవరు? అక్కడ చూడండి 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అధికారిగా చూస్తున్నాడు దేవుడు. మిగిలిన వాళ్ళేమో ఒరే వాడు బానిసరా, పనోడ్రా కూడా మనుషులు. దేవుడు నువ్వు పనోడు అనుకుంటున్నావేమో, కానీ వాడు పనోడు కాదురా, వాడు మంత్రి, ఒక అధికారి. ఇప్పుడు చూడండి, ఇంకొక మంచి మాట చూపిస్తా మీకు. 41వ అధ్యాయం 45వ వచనం చూడండి. అసలు భలే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీకు కిజ్జు పెడతా. ఇది పదాన్ని కరెక్ట్గా పలికిన వాళ్ళకి చాక్లెట్. మరియు ఫరో యోసేపునకు జప్నత్పా నేహు అను పేరు పెట్టి. ఏం పేరు పెట్టారంట యోసేపుకి? చదివే వాళ్ళందరూ చదవండిరా, ఒక్కొక్కరు చదవండి. మీరు ఎట్ట చదువుతారు నేను చూద్దాం. చాక్లెట్ ఇస్తాను అన్నానుగా, నిజంగానే ఇస్తా. ఏం పేరు? కరుణ, నువ్వు చదువు. అసలు తెలియదు. కరుణ నువ్వైనా చదువు. తలకాయలు దెబ్బాకండి. నువ్వురా, అని చేతిలో బైబిలే లేదు. పని నువ్వు చదువు. ఎవరు చదవరంటే నువ్వు చదువుకిమ్మా, పూర్తిగా చదువు.
మీకు తిరుగుతుందా నోరు? సరే, నేను చదువుతాను, నాతో పాటు చదవండి, మీకు అర్థమవుతుందేమో. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. నాతో పాటు మీరు కూడా చెప్పండి. మరియు ఫరో యోసేపునకు జప్నత్పానిహు అని పేరు పెట్టాడు. యోసేపుకి రెండో పేరు అది. యోసేపుకి రెండో పేరు. అసలు నోరు కూడా తిరగదు. షారాకి దేవుడు పేరు మార్చాడా? మరలా ఏమని మార్చాడు? షారాయి కాదు, షారా. ఇప్పుడు యోసేపు కాదు, జప్నత్పానిహు. యోసేపుకు రెండో పేరు. చాలామందికి తెలియదు. యోసేపు అంటారు. యోసేపుకు రెండో పేరు ఉంది, అది ఆ పేరే. నోరులు తిరిగినా తిరగకపోయినా మనం ఏం చేయలేము, కాబట్టి చదివేయాల్సిందే. జప్నత్పానిహు. ఇప్పుడు యోసేపుని జనాలందరూ బానిసగా చూస్తుంటే దేవుడు ఎలా చూస్తున్నాడు? ఒక అధికారిగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఇప్పుడు చెప్పండి. మనుషులు మనల్ని కించపరిచేటట్టు చూస్తారు, మనుషులు మనల్ని కిందకు తొక్కేటట్టు చూస్తారు, మనుషులు ఏమీ తెలియనటువంటి విధంగా మనల్ని దూషించి మాట్లాడతారు. మనుషులు కాదు మన వైపు చూడాల్సింది, వాళ్ళు చూపులు కాదు. అందుకే నేను ఫస్ట్లో ఒక మాట చూపించాను మీకు. ఏమి చూపించానో తెలుసా? అయ్యా దేవా, నీవు నన్ను చూడయ్యా. చెప్పండి. ఎవరిని చూడాలా? నన్ను చూడాలయ్యా. మనుషులు కాదు చూడాల్సింది. ఎవరు చూడాలా? మనుషులు చూస్తే ఎలాగే చూస్తారు, కానీ దేవుడు చూస్తే ఎలాగుంటుందంటే, గుడ్రాలు అని మనిషి చూస్తే అనేక జనములకు తండ్రి, రాజులు గడి ఈమె గర్భంలో పుడతారని దేవుడు చూశాడు. బానిసగా లోకం చూస్తే చెప్పు, ఒక గొప్ప అధికారిగా దేవుడు చూశాడు. ఇప్పుడు చెప్పండి, బానిస అధికారా? దేవునికి స్తోత్రం. బానిస అధికారా? అధికారి. ఇప్పుడు చెప్పాలి నాన్న, దేవుడు యోసేపుని చూశాడా? చూడలేదా? షారాని చూశాడు, యోసేపుని చూశాడు. షారాని ఎందుకు చూశాడు? భర్తకి గౌరవించింది, లోబడింది, తొందరగా అంటే తొందరగా చేసి పెట్టింది కాబట్టి చూశాడు. మరి యోసేపుని కూడా చూశాడా? ఎందుకు చూసుంటాడు చెప్పండి? అదే ఎందుకు చూస్తుంటాడు? ఆయన బ్రతుకు మారిపోయిందిలే, పేరు మారింది, బ్రతుకు మారిపోయింది. ఎందుకు చూస్తుంటాడు? సరే, ఒకే మాటలో చెప్తా, గుర్తుపెట్టుకోండి, టైం అవుతా ఉంది కాబట్టి. పాపాన్ని, చెడుని అసహ్యించుకున్నాడు కాబట్టే దేవుడు చూశాడు. మళ్ళీ చెప్తున్నా, యోసేపును దేవుడు ఎందుకు చూశాడంటే చెడుని అసహ్యించుకున్నాడు. గట్టిగా చెప్పు, చెడుని అసహ్యించుకున్నాడు కాబట్టి దేవుడు చూశాడు. చెడుని అసహ్యించుకున్నాడు. చెడు అంటే యోసేపుకి ఇష్టం లేదు. పోతీఫర్ భార్య రమ్మని పిలిచింది, పోలా. అంటే ఏం చేశాడు? అసహ్యం అనిపించింది. ఒక స్త్రీ మగవాడిని పిలిస్తే పోకుండా ఉంటాడా? ఒకవేళ వాడు పోకపోతే ఈ మనిషి ముద్ర వేస్తుంది. ఏమని? వీడు తేడాగాడరా, పిలిచినా కానీ నువ్వు ముద్ర వేసుకోపో, ఏమైనా చేసుకోపో. చెడుని అసహ్యించుకున్నాడు. వాళ్ళ అన్నల దమ్ములందరూ అక్కడ గొర్రెలు కాచుకునేటప్పుడు వాళ్ళు భయంకరంగా తింటూ తాగుతూ తిరుగుతూ ఉన్నా సరే వాళ్ళల్లో యోసేపు చార్లా. అందుకనే యోసేపును దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యోసేపుని లోకం ఎలా చూస్తుందంట? బానిసగా చూస్తుంది. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడంట? ఒక అధికారిగా చూస్తున్నాడు. ఎందుకంటే చెడుని అసహ్యించుకున్నాడు. నేను కూడా చెప్తా దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరు చెడుని అసహ్యించుకోవాలా, పాపాన్ని అసహ్యించుకోవాలా, దాన్ని పూసుకోకూడదు, అసహ్యించుకోవాలా. ఇప్పుడు బాగా వినండి, నా సైడ్ చూడండి రా. నీకు తెలియకుండా కాలు పెట్టేసావు, తొక్కేసావు. దేన్ని? అర్థమైందా? చెప్పలేదు కదా.
నీకు తెలియకుండా కాలు పెట్టేసావు, తొక్కేసావు. దేన్ని? ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పండి గట్టిగా, ఏం చేస్తావు? అప్పుడికప్పుడికే నీళ్ళు ఏడున్నాయని ఎత్తుక్కొని చెప్పండి. మీకు ఒక విచిత్రం చెప్పనా, మీరు నమ్ముతారో నమ్మరో. ఒకసారి కొత్త నా చెప్పులు జత వదిలేసి కూడా వచ్చేస్తున్నా. నీళ్ళు దొరికినా కానీ ఆడ చేయబెట్టి కడగతావు. అది ఎవరిదో దరిద్రం. వదిలేసి వచ్చేసిన అంటే అసహించుకోవా? చెప్పు, అసహించుకోవా? నువ్వు అసహించుకునేది ఒకటి ఇష్టపడుతుంది. ఏంటది? ఏంటది? పంది, కుక్క. మనకు అసహ్యం, దానికి అమృతం. పాపం అంటే కొంతమంది పందులకి, కొంతమంది కుక్కలకి ఇష్టం. పాపం అంటే, చెడు అంటే. నువ్వు మనిషివి కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకెందుకు ఇష్టం? పందికి ఇష్టం, కుక్కకి ఇష్టం, నీకెందుకు ఇష్టం? ఈ రోజున పాపం అంటే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రంగులు పూసుకొని ఆడతారు, మనకెందుకు? ఎందుకు? వాళ్ళు బుడదలు పూసుకొని తుల్లి ఆడుకుంటారు, మనకెందుకు? వాళ్ళు నలుగురిలో కూర్చొని గొడవలు వేసుకుంటారు, నీకెందుకు? యేసేపు చెడుని అసహించుకున్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు. పాపాన్ని పూసుకోవాలా, పాపాన్ని ఇంకొంచెం రుద్దుకోవాలా. అందుకనే దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పు. నిన్ను నన్ను కూడా దేవుడు చూడాలంటే పాపాన్ని అసహించుకోవాలా. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసా? పలానా ఆమె చేస్తుంది కాబట్టి నేను చేస్తా, పలానోళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను అలా. ఇది చాలా తప్పు. ఇది యేసేపును దేవుడు అధికారిగా ఎందుకు చూశాడంటే యేసేపు చెడుని అసహించుకున్నాడు. స్తోత్రం గట్టిగా. వాళ్ళు ప్రేమలో ఉన్నారు కాబట్టి చెప్పు, నేను కూడా ప్రేమలో ఉండాలా. పోండి పోండి పోండి, లాస్ట్కి ఎడగబోద్ది తెలుసు. అది ఎడగబోద్ది. నువ్వైనా చేస్తావు, ఆ పిల్లనైనా చంపేస్తావు. ఖచ్చితం ఇది. వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేయాలి. చెడుని అసహించుకున్నాడు కాబట్టి దేవుడు యేసేపుని చూశాడు. ప్రియ దేవుని జనాంగమా, మనము పాపాన్ని అసహించుకోవాలి, చెడుని అసహించుకోవాలి. మనం కలిసిపోకూడదు. నేను అదే చెప్పా. పాపం అంటే అదే ఆ రెండంటే కొన్నిటికి ఇష్టం, కొన్నిటికి ఇష్టం లేదు. ఇష్టం లేని బ్యాచిగా ఉండాలి మనం, పాపం అన్నా చెడన్నా. ఎందుకంటే ప్రత్యేకించబడిన జనాంగం మనం. గుర్తుపెట్టుకో. వాళ్ళు చేస్తున్నారని మనం, వాళ్ళు పూసుకుంటున్నారని మనం, వాళ్ళు అలా ఉన్నారని మనం చూసి నేర్చుకోబాకండి. మన దిక్చూచి యేసుక్రీస్తు ప్రభువే. నమ్మినోళ్ళు గట్టి స్తోత్రం. గట్టిగా. వాళ్ళని బోలి వీళ్ళని బోలి కాదు నడుచుకోవాల్సింది, ఎవరిని బోలి నడుచుకోవాలా? అందుకని యేసేపుని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కోపం వచ్చిన వాళ్ళందరూ చెప్పండి. ఏమో కోపం రాలా? సరే, ఈరోజు నాకు వాక్యం అర్థమవుతుంది, అందరూ చెప్పండి. దేవుడు చూడడం వేరు, మనుషులు చూడడం వేరు. చెప్పండి చెప్పండి. శారాని దేవుడు చూశాడా? ఎందుకు చూశాడు? భర్తని గౌరవించింది, భర్తకు లోబడింది. వాడు తొందరగా అంటే తొందరగా చేసి పెట్టింది. చిన్న తొందరగా దానికే ఇప్పుడే పడుకొని ఉంటే అప్పుడే పని చెప్తున్నాడు అనలా. అందుకని దేవుడు చూసి నవ్వు కలుగు చేశాడు. రైట్. యేసేపుని దేవుడు చూశాడా? లోకం ఎలా చూసింది? బానిసగా చూసింది. దేవుడు ఎలా చూశాడు? బానిస కాదు, అధికారి 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 అధికారి. ఎందుకు చూశాడు? చెడుని అసహించుకున్నాడు. కాబట్టి మనం కూడా చెడుని అసహించుకుంటే మనం కూడా చెప్పండి మళ్ళీ చెప్తున్నా, ఓలు చేస్తున్నారని మనం కూడా తాగిపోయి దేవునికి స్తోత్రం. పూసుకోబాక, కడుక్కో. దేవుడు నిన్ను చూస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్ మూడవ వ్యక్తి. ఎవరిని లోకం ఎలా చూసింది, మనిషి ఎలా చూశాడు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. మనం చాలాసార్లు చదివాం ఈ మాటని. ఇంకొకసారి దాన్ని చదువుకుంటూ దేవుని ధ్యానం చేద్దామా. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు
ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు దావీదుని సాక్ష్యం ఇచ్చాడు. దావీదుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం. దేవుడు అంటున్నాడు దావీదుని, నా హృదయానుసారుడు. గట్టిగా చెప్పండి, ఏమంటున్నాడు? అంటే దేవుడు దావీదును చూసాడా చూడలేదా? గట్టిగా చెప్పండి, చూసాడా చూడలేదా? చూసి ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. ఇప్పుడు మీరు చెప్పండి, చాలా సింపుల్గా మీరు చెప్పచ్చు. లోకం దావీదుని ఎలా చూసింది? లోకం ఎలా చూసింది దావీదుని? సరే, మీ నోట కూడా చెప్పిస్తా. దావీదు రాజు అవ్వక ముందు చేసిన పని ఏం పని? ఇప్పుడు చెప్పండి, లోకం దావీదుని ఎలా చూసింది? గొర్రెలు కాపర్రా కూడా. దావీదు ఎవరు? గట్టిగా చెప్పు, దావీదు ఎవరు? దేవుడు ఎలా చూశాడు? గొర్రెలు కాపరు కాదురా బాబు, వాడు ఎవరోడో నా హృదయానుసారుడైన మనుషుడు, అతను రాజు. స్తోత్రం. అందుకే నేను రాసిన పాటలో చరణం కీర్తికి పాడతాను. చరణం, గొర్రెలు కాచే, ఎత్తుకో తొందరగా అందరం కలిసి. గొర్రెలు కాచే దావీదుపై చూపిన నీ కృపనే చూడగా. చప్పట్లు కొట్టు. గొర్రెలు కాచే దావీదుపై చూపిన నీ కృపనే చూడగా. సమూయేలును పంపి అభిషేకించి రాజుగా చేసిన నీ బలమును చూచి. సమూయేలును పంపి అభిషేకించి రాజుగా చేసిన నీ బలమును చూచి. ఏమని పాడను యేసయ్యా, ఏమని కొనియాడను నీ కృపను, ఏమని కొనియాడను. మళ్ళీ పడదాం ఆచరణం. గొర్రెలు కాచే దావీదుపై చూపిన నీ కృపనే చూడగా. అందరం. గొర్రెలు కాచే దావీదుపై చూపిన నీ కృపనే చూడగా. సమూయేలును పంపి అభిషేకించి రాజుగా చేసిన నీ బలమును చూచి. సమూయేలును పంపి అభిషేకించి రాజుగా చేసిన నీ బలమును చూచి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, లోకం దావీదుని ఎలా చూసింది? గొర్రెలు కాచుకునేవాడుగా చూసింది. దేవుడు ఎలా చూశాడు? సమూయేలును పంపి అభిషేకించి రాజుగా చేసిన నీ బలమును చూచి. సమూయేలును బట్టి రాజుగా అభిషేకించాడు. దేవుడు రాజుగా చూస్తున్నాడు. లోకం వాడు గొర్రెలు కాచుకునేవాడు రావాడా? దావీదు ఎవరు? గొర్రెలు కాచుకునేవాడు రా అని చూస్తుంది. అంటే ఇప్పుడు దావీదును దేవుడు చూసినట్ట చూడనట్ట? చూశాడా? హలో, చూశాడా? ఎందుకు చూశాడు? అన్నిటికీ పద్ధతేనా? పోనీ షారాని ఎందుకు చూశాడు? నోట్లో నుంచి మాట రావడం లేదమ్మో. షారాని ఎందుకు చూశాడు? భర్తని గౌరవించింది, ఉన్నా లేకపోయినా పిచ్చి పిచ్చి మాటలు అందరికాడ చెప్పుకొని తిరగలా. వాడు తొందరగా అంటే తొందరగానే వాడికి లోబడి ఉండింది కాబట్టి దేవుడు షారాని చూశాడు. నెంబర్ 2, యేసేపుని కూడా దేవుడు చూశాడుగా. చెప్పండి ఎందుకు చూశాడు? చెడుని పాపాన్ని అసహించుకున్నవాడు కాబట్టి దేవుడు చూశాడు. నెంబర్ 3, ఎవరిని చూశాడు? లోకము గొర్రెల కాపరగా చూసింది, దేవుడు రాజుగా చూశాడు. ఇప్పుడు చెప్పండి ఎందుకు చూశాడు? నువ్వు చెప్తే కదంటయ్యా అంటారా? నేనే చూపిస్తా చూడు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం.
మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. ఆగదాం. నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. దావీదు సౌలు చెప్తున్నాడు ఇక్కడ, రాజు దావీదా నువ్వు ఎలాంటి వాడవంటే అపకారానికి ఉపకారము చేసిన వాడివి. ఒకసారి చెప్పండి నాతో పాటు, అపకారానికి. నాతో పాటు చెప్పండి, అపకారానికి ఉపకారం చేసిన వాడు. సౌండ్ పెట్టండి. ఉప్పు కారం ఏదో ఒకటి మాట్లాడిండా, గట్టిగా చెప్పండి. అపకారానికి ఉపకారం చేసిన వాడు. ఇంకొంచెం జ్యోతక్క, అక్క చెప్పక్కో అందరూ చెప్పండి. అపకారానికి ఉపకారం చేసిన వాడు. ఇంకొకసారి మీరే చెప్పండి గట్టిగా. రెడీ, స్టార్ట్. అపకారం చేసేదానికి వచ్చాడు సౌలు, అంటే చంపేదానికి వచ్చాడు ఎవరిని? దావీదుని. కానీ దావీదు ఏం చేశాడు? ఉపకారం చేశాడు. శత్రువుకు కూడా ఉపకారం అంటే మంచి పని చేశాడు. అందుకనే దేవుడు దావీదును చూశాడు. బిడ్డా ఎలా ఉండాలి మనమంటే, మనకు అపకారం చేసిన వాళ్ళైనా సరే మనం ఏం చేయాలా? మంచిది చేయాలా. నిన్ను వాళ్ళు బాధ పెట్టారా, నిన్ను వాళ్ళు ఏడిపించారా, నిన్ను వాళ్ళు తిట్టారా, లేకపోతే కొట్టుండారా, అయినా కానీ అపకారానికి మనోళ్ళు అట్ట కాదు. వాళ్ళు అన్నారు కాబట్టి నేను డబల్, వాళ్ళు అట్ట చేశారు కాబట్టి నేను డబల్. ప్రతీకారం వద్దో, పంతాలు ప్రతీకారాలు మనకు వద్దో. మీకు ఒక మాట చెప్పనా? కొండు ఉంటుంది చూడండి ఒకదానికి. కొండుండి జంతువులు చెప్పండి. రెండుడి కొండు ఉంటుంది కదా. తేలు, ఇంకోటి ఏదో పేరు చెప్పారే, మంట కప్ప, మంట గబ్బ, ఏదో ఒకటి మీకు అర్థమైతే చాలు. మంట గబ్బు, తేలు, దానికి కొండు ఉంటుందా? మీకు ఒక మాట చెప్తాను, మీరు నమ్ముతారో నమ్మరో. ఉన్న జీవరాశుల్లోకి అన్నిటిలోకి అతి భయంకరమైన కోపం దేనికంటే మంట కప్పకే. తేలు కంటే కూడా కోపం జాస్తి దేనికి? మంట కప్పకి. కరుణాకరా జాగ్రత్త, కసువులో తిరుగుతుంటావు. ఎందుకు చెప్పాను? కలిపెట్టేది వచ్చినావంటే ఎక్కడికి వస్తుంది? అది ఇంటికి వస్తుంది. అది కుండె వెతుకొని ఉంటుంది కుట్టేదానికి. కాబట్టి కరుణాకర చూస్తాడు దాన్ని. ఇప్పుడు ఏం చేస్తావు? మంటర్ కప్పుని ఎట్ట కొడతాం? ఒకసారి చెప్పండిమా. మంటర్ కప్పుని చంపేస్తామా చంపమా? ఎట్ట చంపుతాం? మీరు ఎట్ట చంపుతారు? కర్రలో కత్తులు అవసరంలే, కాలుకి చెప్పేసుకుని దాని మీద పెట్టి సచ్చింది బడవా. ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ తెచ్చింది? కసువు కాడి నుంచి వచ్చి ఇక్కడ తెచ్చింది. ఎలా తెచ్చింది? చెప్పు కాలు కింద నలిగి చచ్చింది. ఇప్పుడు చెప్దాం, మంటర్ గబ్బా ఎందుకు చచ్చావు మే నువ్వా? ఎందుకు చచ్చావు? మంటర్ గబ్బా ఏం సమాధానం చెప్పాలా? నాకున్న విపరీతమైన కోపానికే చచ్చా నేను. ఓడేదో కలిపెట్టేసి వెళ్ళిపోయాడు, పోతే పోయింది అనుకోవాలా నేను. ఓని కుట్టదామని చచ్చింది మంటర్ గబ్బా. చెప్పు దెబ్బతో చచ్చింది. నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుని బిడ్డో, నువ్వు నీకు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారమే చేయాలా. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని, నిన్ను ఏడిపించిన వాళ్ళని నువ్వు మంచి పని చేయాలి వాళ్ళకి. ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. కానీ మనం అట్ట కాదు కదా. మనిషి దొరకాలి నాకు చేతికి, ఓడి దొరకాలి నాకు చేతికి. ఓ అమ్మో ఎంత కోపమో మంటర్ గబ్బా. ఓ మంటర్ గబ్బా ఎంత కోపమో, సస్తావు తొందరలో నువ్వు, కాలు కింద చెప్పు కింద. దావీదును దేవుడు చూశాడు. ఎలా చూశాడు? ఎందుకు చూశాడంటే చెప్పండి. దావీదు అపకారానికి ఉపకారం చేసినవాడు. అసలు ఎంత మంచి గుణమో కదా. దేవుని బిడలంగా ఉండేటువంటి మనందరిలో ఉండాలా. మనకు చాలామంది అపకారాలు చేస్తుంటారు, చాలామంది మనల్ని బాధ పెట్టుంటారు, చాలామంది మనల్ని ఇబ్బంది పెట్టుంటారు. అటువంటి వాళ్ళను కూడా మనం మేలు చేయాలి, వాళ్ళకి మనం మంచి చేయాలి. వాళ్ళకి చేసినప్పుడు దావీదును చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తాడు. చూసి గొర్రెల కాపరి అన్నది లోకం.
కానీ దేవుడు అన్నాడు గొర్రెల కాపరి కాదు, ఎవరు? రాజు. దేవునికి స్తోత్రం. షారాయి కాదు, షారా. ఏసేపు కాదు, జపెప్నానెహు. గొర్రెల కాపరి కాదు, రాజు. దేవునికి స్తోత్రం. దేవుడు చూసే దేవుడు అండి, చూస్తున్నాడు. ఆది కాండంలో అదే చెప్పే మీకు, దేవుడు చూసే దేవుడు, చూస్తున్నాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు. చూస్తున్నాడు అంటే మనలో ఈ మంచి క్వాలిటీలు ఉండాలా. షారాను దేవుడు ఎందుకు చూశాడంటే భర్తను గౌరవించింది, భర్త మాటకు లోబడింది. తొందర అంటే తొందర అనింది, తొందరగా చేసి పెట్టింది. అందుకని షారాను చూసి షారాకు నవ్వును కలుగు చేశాడు. ఏసేపుని దేవుడు ఎందుకు చూశాడంటే ఏసేపు చెడుని అసహించుకున్నాడు, పాపమును పూసుకున్నవాడు కాదు. ఓళ్ళు చేసుకుంటారు, చేసుకొని కుక్కకి ఇష్టం అదే, పందికి ఇష్టం అదే, నీకు కూడా ఇష్టం అంటే నువ్వు కూడా కుక్కవా పందివా కాదు కదా. పాపాన్ని అసహించుకోవాలా. అప్పుడే ఏసేపుని దేవుడు అధికారిగా చేశాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసాం, దావీదు గొర్రెల కాపరిగా మనుషులు చూశారు, కానీ దేవుడు ఎలా చూశాడు? రాజుగా చూశాడు. దావీదు ఎవరో? రాజు. ఎందుకంటే అపకారానికి కూడా ఉపకారం చేసినవాడు. దేవుని జనాంగమా, చేస్తావా? ఉందా దమ్ము? నీకు దమ్ముందా? నీకు అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేసే దమ్ముందా? ఉంటే దేవుడు నిన్ను దావీదులాగా హెచ్చించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని జనాంగమా, తల వంచు, ప్రార్థన చేద్దాం. మోకరించు, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడాడు. ఎవరితోనో కాదు, నీతోనే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? నేను చూస్తున్నానని మాట్లాడాడు. షారాను చూశానని మాట్లాడాడు. ఏసేపును చూశానని మాట్లాడాడు. దావీదును చూశానని మాట్లాడాడు. ఎందుకు చూశాను వాళ్ళనే అంటే షారాలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ, భర్త ఉన్నా లేకపోయినా గౌరవించే వ్యక్తి ఉందా? ఈరోజు నీకు గౌరవం నీ భర్త ఎడలా ఎట్టంటట్ట నోటుకొచ్చినట్టు అడుగుతున్నావా? పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నావా? చెప్తున్నావా? అందుకనే నిన్ను చూడడం వల్ల, అందుకనే నువ్వు బాధల్లో దుఃఖంలో ఉండవు. షారాకి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు, లోబడింది గనుక. ఏసేపు చెడును అసహ్యించుకున్నాడు, అందుకని దేవుడు చూసి పేరు మార్చి మంత్రిగా చేశాడు. గొర్రెల కాపరిగా అందరూ చూశారు దావీదుని, కానీ దేవుడు రాజును చేశాడు. ఎందుకంటే అపకారానికి కూడా ఉపకారం చేసినవాడు. ఈ లక్షణాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా చూసి గొప్ప స్థాయిలో నిలబెడతాడు. మనుషులు చూపులు కాదు మనకు అవసరం, నరుని కను దృష్టి, నరఘోషలు కాదు మనకు అవసరం. దేవుడు చూడాలా. ప్రార్థన చెయ్యి. తండ్రి, నువ్వు మమ్మల్ని చూడయ్యా, చూడు నాయనా.